అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై కంట్రోల్ కుక్ ఎస్కేప్ ఛానల్. టుడే మై రెసిపీ ఇస్ ఆంధ్ర స్టైల్లో స్పైసీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్లేట్లో 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని అందులో 2 స్పూన్ల కారాన్ని, 1 స్పూన్ పసుపుని అండ్ 1 స్పూన్ సాల్ట్ని అండ్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. మెల్లగా ఇలా వేసుకున్నాక ఆయిల్ వేగాక ఇప్పుడు ముందుగా కొద్దిగా బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క వేసుకొని అందులో ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేయాలండి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి బాగా. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు ఉడికించాలి పక్కనే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ బాగా కలపాలండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాలండి. ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ వేరైంది కదండి. ఇప్పుడు అలాగనే కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఒక రోల్లో ముందుగా ఒక దాల్చిన చెక్క అండ్ 2 యాలకులు అండ్ 3-4 లవంగాలు వేసుకొని దంచుకోవాలండి. ఇది వేస్తే చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైకి ఈ స్పైసెస్. ఇప్పుడు చూడండి ఎలాగుందో, బాగుంది కదండి. ఇలాగా మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పౌడర్ని యాడ్ చేయాలండి. లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి, ఒక 3-4. మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రైని వేడివేడి రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.